అన్నం, ఇడ్లీ, దోశలోకి టేస్టీగా ఉండే ముల్లంగి పచ్చడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. నేను ఒక హాఫ్ కేజీ ముల్లంగి తీసుకొని చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసి సైడ్ పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, పల్లీలు వేసి దూరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత రుచికి తగ్గ ఎండుమిరపకాయలు, రుచికి తగ్గ ఎల్లిపాయలు వేసి వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి ముల్లంగిని వేసి ఎర్రగా వేయించుకోవాలి. చూడండి, ముల్లంగి వేగిపోయింది. ఇప్పుడు మనము ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలుగా కట్ చేసి వేసుకొని పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మూత మూసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చూడండి, ముల్లంగి అంతా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు పులుపుకు తగ్గట్టు చింతపండు వేసుకొని అలాగే కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత మూసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చూద్దాం, ముల్లంగి అంతా కూడా బాగా మగ్గిపోయింది. ఇది చల్లార్చుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా పల్లీల మిశ్రమాన్ని మిక్సీ పట్టుకొని తర్వాత ముల్లంగి ముక్కలు, రుచికి తగ్గ ఉప్పు వేసి బరకగా మిక్సీ వేసుకోవాలి. అంతే, ఎమ్మి ముల్లంగి పచ్చడి రెడీ.